జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, బోర్ల రామాంజనేయులు గారి నాయకత్వం, పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం. మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు బోర్ల రామాంజనేయులు గారు కూడా మరికొన్ని క్షణాల్లో వస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన నియోజకవర్గ పరిశీలకురాలు శ్రీ వందనాదేవి గారిని ఒక్క నిమిషం పాటు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు తెలుగు యువత ప్రజాగళానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని గారికి, గుంటూరు 2 అభ్యర్థి మాధవి గారికి, అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు యువత మన్నవ వంశీకి, అలాగే రావిపాటి సాయికి, ఇక్కడ శేషు, అవినాష్ అందరూ చిన్నవాళ్ళు కనుక అందరినీ పేరుతో అనటం ఉంది. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు మనాళ్ళు ఒక 10 పాయింట్స్తో లిస్టు తయారు చేశారు. అది మీ అందరూ కూడా, మీ అందరికీ జిరాక్స్ కాపీలు తీసిస్తే అందరూ కూడా దీన్ని ఫాలో అవడానికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు సాటర్డే సండే మీకు సెలవు రోజులు కనుక మీ అందరూ కూడా ఆ రోజు పార్టీకి కేటాయించాలి మీ సమయాన్ని ముందుగా. ఎందుకనంటే ఇవాళ అవసరం వచ్చింది. మన పత్తిపాడు నియోజకవర్గంలో కొత్తగా ఓటర్లు వచ్చిన ఓటు వేయబోయే స్టూడెంట్స్ అందరూ కూడా 10,000 నుంచి 12,000 దాకా ఉన్నారు. మీరు ఇంతకుముందు సీనియర్లు, ఇంతకుముందు గతంలో ఓటు వేసిన వాళ్ళు, వాళ్ళని మొబిలైజేషన్ చేసుకొని వాళ్ళందరూ ఓటు ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద వేసేటట్టు చేయాలి. అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే ఇవాళ మీ అందరికీ భవిష్యత్తు లేకుండా రోడ్డును పడేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. యువతకు ఉద్యోగాలు లేవు, పని లేదు, చదువుకోవడానికి సరైన సౌకర్యాలు లేవు, అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది లేకుండా చేశాడు. ఇవాళ మీ అందరూ కూడా రాజధాని వచ్చుంటే, అనేక బోలెడని కంపెనీలు వచ్చుంటే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చుండేవి. వలసలు పోతా ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు పనికి వలసలు వచ్చినట్టు ఇవాళ ఉద్యోగాల కోసం వలసలు పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తు కోసం, యువత శాసించేది ఈ రాష్ట్రాన్ని, యువతే మీ చేతుల్లోనే ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా ఇవాళ యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గొంతెత్తి చాటేది, మాట్లాడేది, నిలేసేది కూడా మీరే. కాబట్టి మీరు మీ భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు నడుం బిగించి మీ టైంలో, ఈ ఇంకా 40 రోజులు మాత్రమే ఉంది మనకి ఎన్నికలు, మే 13వ తేదీ. మీరు ప్రతి సాటర్డే సండే నడుం బిగించి మీరు తోటి విద్యార్థులతో, మీ కాలేజీలో మీ పక్క స్టూడెంట్స్తో అందరితో మీరు మాట్లాడి తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి అనేది మీరు వాళ్ళకి వివరించి చెప్పగలరని చెప్పనని ఆశిస్తూ, అందుకు అందరూ ముందుకు వస్తారని చెప్పని నేను అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి,
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ అభ్యర్థి గళ్ళా మాధవి గారికి, అలాగే పత్తిపాడు నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులకు, ముఖ్యంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్న వంశీ గారికి, ఐటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పంచుమతి శేషు గారికి, పత్తిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నాగిశెట్టి నాగరాజు గారికి, ధర్మతేజ గారికి, కుమారస్వామి గారికి, అవినాష్ గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న పత్తిపాడు కాన్స్టిట్యున్సీ మొత్తం వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, అబ్జర్వర్ వందనాదేవి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు యువగళం కార్యక్రమం ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రజాస్వామ్య పరిరక్షణ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం సార్వత్రిక ఎన్నికలు మరో నెల రోజుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, ఐటీడీపీ అలా పార్టీ అనుబంధ సంఘాలందరం చేయాల్సిన కార్యాచరణ, రానున్న ఎన్నికల్లో మనం పోషించబోయే పాత్ర ఏంటి అనేది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా యువత, విద్యార్థుల జీవితాలు నలిగిపోయినాయి. గతంలో ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోయిన మన యువత భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక అవకాశం ఇద్దామని జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చుకుంటే ఏ విధంగా మనల్ని మోసం చేశారనేది కొత్తగా చెప్పేది కాదు, దానికి చాలా సమయం కూడా పడుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, జరిగింది అయిపోయింది, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతని ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఏ విధంగా అయితే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనేది ఉందో దాన్ని వివరించాలా. ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు అంధకారంలోకి ఏ విధంగా వెళ్ళిపోయింది, ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనకు దూరం అయిపోయినాయి, నైపుణ్యం గల యువత గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రుల వద్ద ఉండాల్సిన యువత ఏ విధంగా పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు తరలి వెళ్ళిపోయింది. వీటన్నిటినీ సవివరంగా ప్రతి కుటుంబానికి తెలియజేసేందుకు అందులో తెలుగు యువత, విద్యార్థి పాత్ర కీలకంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నా. ఒకటే చెప్తున్నా, మన పార్టీ గుర్తు సైకిల్. సైకిల్ ఒకప్పుడు అన్నగారు పెట్టిన సైకిల్ వేరు, ఇప్పుడు మనం చూస్తున్న సైకిల్ వేరు. 3.0 చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, లోకేష్ అన్న దర్శకత్వం, నాయకత్వంలో ముందుకెళ్ళబోతా ఉంది. అప్పటి సైకిల్ మామూలు సైకిల్ అయితే ఇప్పటి సైకిల్ కి గేర్లు బిగించుకున్నాం. 3.0 లోకేష్ అన్న నాయకత్వంలో 6 గ్యారంటీలు, 7 గేర్లతో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేందుకు మన సైకిల్ సిద్ధమవుతోంది. అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థులు ఎక్కడున్నా అందరినీ గెలిపించేందుకు మనందరం నిర్విరామంగా కృషి చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చావో రేవో అనే విధంగానే పనిచేయాలి తప్పితే ఎక్కడా వెన్ను చూపొద్దు. ఈ 5 సంవత్సరాల కాలంలో యువత, విద్యార్థి విభాగం ఎంతో కీలకంగా పనిచేశాం. ఈ 5 సంవత్సరాలు చేసిన స్ఫూర్తితోనే రానున్న నెల రోజుల్లో కూడా పనిచేసి ఏ సభలో అయితే మన నేత చంద్రబాబు నాయుడు గారు అవమానింపబడ్డాడో, ఏ సభలో అయితే మన తల్లి భువనేశ్వరి గారిని అవమానించారో, ఆ సభలో తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదాలో గౌరవప్రదంగా తీసుకెళ్లేందుకు నారా లోకేష్ గారిని మంగళగిరి నుండి భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, మన మాధవి గారిని భారీ మెజారిటీతో చారిత్రక విజయం గెలిపించే దిశగా ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్లాలా. అలాగే మన పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బోర్ల రామాంజనేయులు గారు, ఇవాళ మనం ఒకటి చూసుకోవాలా, వైసీపీ అభ్యర్థులు చూసుకోండి. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? ఒక మిర్చి వ్యాపారస్తుడు. గత 5 సంవత్సరాల్లో ఎన్నో గనులు తవ్వుకొని అధికార దుర్వినియోగం చేసి కోట్లు సంపాదించుకున్న వ్యక్తి. అలాగే ఇప్పుడు వచ్చిన పత్తిపాటి అభ్యర్థి ఎవరు? ఇప్పుడున్న అభ్యర్థి చల్లని నోటని పక్కన పడేస్తే ఎక్కడో విజయవాణి తెచ్చుకున్న ఒక సామాన్యుడు. అంటే ఇక్కడ చూసుకోవాలా, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక విద్యావేత్తగా, డాక్టర్గా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక శాస్త్రవేత్త కూడా అన్నిటి కలగలిపిన 6 అడుగుల బుల్లెట్టే మన ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. చూశారుగా అక్కడ తేడా, అటు మిర్చి వ్యాపారస్తుడు, ఇటు ఉన్నత చదువులు చదువుకున్న ఒక డాక్టర్. అలాగే మన బోర్ల రామాంజనేయులు గారు, అక్కడ అవతల వ్యక్తి తనేంటో ఏం చదువుకున్నాడో ఎవరికీ తెలియదు. కానీ మన రామాంజనేయులు గారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కలెక్టర్ గా ఎన్నో సేవలు చేసి, ప్రజలకు సేవ చేసి, ఉద్యోగ విరమణ అనంతరం ప్రజలకి మరింత దగ్గర అవ్వాలని చెప్పి, రాజకీయంగా ముందుకు రావాలని చెప్పి
ఎన్నో కలలు కంటున్న వ్యక్తి మన బోర్ల రామాంజనేయులు గారు. ఇటువంటి ఉన్నత విద్యావంతుల్ని గెలిపించుకుంటే మన నియోజకవర్గాలు బాగుపడతాయి, మన పార్లమెంటు నియోజకవర్గం బాగుపడుతుంది, మన పార్లమెంటు సమస్యలు ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా వినిపించబడతాయని సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమిని చారిత్రక విజయం దిశగా గెలిపించాలని మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్తిపాడు నియోజకవర్గ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గల్లా మాధవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. తెలుగు యువత యువగళానికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ విచ్చేసిన పెద్దలు, యువకులు అందరికీ నా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి గెలవడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రానున్న 30 రోజులు ఎంతో కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఖచ్చితంగా మన రాష్ట్రం అన్ని విధాల వెనకబాటును చూస్తుంది. ఈరోజు యువత చాలా నష్టపోయాం. ఇది పత్తిపాడు నియోజకవర్గమా, గుంటూరు నియోజకవర్గమా అనే సమస్య కాదు. రాష్ట్రం మొత్తం మనకి ఈరోజు కూటమి గెలవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి సొంత బాధ్యతగా, ఇది వారి సొంత పనిగా, ఇది వారి సొంత నిర్ణయంగా తీసుకుని టీడీపీని, కూటమిని గెలిపించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించాలి. ఎన్నడూ చూడని అరాచకాలన్నీ ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాము. అందులో ముఖ్యంగా అన్యాయం అయిపోతుంది యువత మాత్రమే. ఒక ఉద్యోగాలు, చదువులే కాదు, ఈ రోజు రాష్ట్రంలో గంజాయిలు, డ్రగ్స్ చూస్తున్నాము. అతి చిన్న వయసు 15-14 ఏళ్ల యువకులు ఈ గంజాయి, డ్రగ్స్ తో ఎంతో బాధపడుతూ వారి తల్లిదండ్రులను ఎంతో ఆవేదనకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాల వారు, అన్ని వయస్సుల వారు ఈ రోజు ఈ ప్రభుత్వం వల్ల ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఎంతో కృషి చేసి అహర్నిశలు నిద్రాహారాలు కూడా వీలైతే మానేసి మరి ఈరోజు మనం రాష్ట్రం కోసం మనం పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నడుం బిగించి మన కూటమిని గెలిపించుకునే దిశగా మీరందరూ పని చేయాలి. యువత తలుచుకుంటే సాధించింది ఏమీ లేదు. కాబట్టే అత్యంత కీలకంగా ప్రతి నియోజకవర్గంలో చదువుకున్న వారిని, విఘ్నత ఉన్న వాళ్ళని, విద్యావేత్తల్ని మాత్రమే నియమించడం జరిగింది. ఎందుకంటే చదువుకున్న వారే దేశాన్ని ఏదైనా చెయ్యగలరు అని మన పెద్దలు మనకి ఎప్పుడో చెప్పారు. కాబట్టి మీరందరూ ఇక్కడ చదువుకుని, విఘ్నత ఉండి, తెలివితేటలు ఉండి, ఆలోచన చేయగలిగే వ్యక్తులందరూ ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు నా ముందు. కాబట్టి మీరే లేదా మనమే ఏదైనా చేయడానికి అర్హులము. కాబట్టి మనందరం కూడా నడుం బిగించి ఒకటి అయ్యి చేదోడు వాదోడుగా మనం ఈరోజు రాష్ట్రంలో మన కూటమిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారి సుపాలనని తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు మాధవి గారికి. ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నాయకులు సూరిశెట్టి ఉపేంద్ర గారు, పావులూరి కోటేశ్వరరావు గారు, అశోక్ గారు, లీలా కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి, ప్రజల నాడి తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల నాడి చూసేది మనందరికీ తెలుసు, డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారులకే విద్యాభ్యాసాన్ని అందించి పుస్తకాల రూపంలో, వెబ్సైట్ రూపంలో, మనందరికీ యాప్స్ రూపంలో కూడా అందించినటువంటి వ్యక్తి, మనందరి బుర్రుపాలెం హీరో శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వారు చేసినటువంటి గతంలో వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, పల్లెటూరులో బోర్లు పడని పొలాలకి బోర్లు లేపించడం కానీ, మరి స్కూల్ ద్వారా విద్యాభ్యాసాన్ని పెంపొందించడం కానీ,
యువతని ఇక్కడి నుంచి కూడా అమెరికాకు తీసుకెళ్లి వారిని ఉత్తీర్ణులు చేసినటువంటి వ్యక్తి మనందరి ఆసియా జ్యోతి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. తెలుగు యువతకి వందనం, తెలుగు మమతకి అభివందనం. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు తెలుగు యువత ఎంతోమంది యువకులు ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజు వచ్చినటువంటి యువతే ఈరోజు స్టేజ్ల మీద ఎక్కుతున్నటువంటి నాయకులు, లీడర్లు. అయితే కాలక్రమేణా తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి మార్పులు కానీ, అందరూ ఒక్కొక్కసారి యుక్త వయసులో వచ్చినప్పుడు కెరీర్లు దెబ్బతింటున్నాయనేటువంటి ఒక ఉద్దేశంతో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ యువత ఉద్యోగాల్లో ఉండాలి, కెరీర్లు స్థిరపడాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళారు. ఆ కాలక్రమేణా యువ నాయకులు, తెలుగుదేశ పోరాట పటిమ ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఒక జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పాలనని ఎదుర్కోవటంలో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. అయితే అయినప్పటికీ కూడా ఇక్కడ ఎంతో మంది గత 4-5 సంవత్సరాలుగా విపరీతంగా కష్టపడ్డారు. ఎన్నో కేసులు పెట్టించుకున్నారు, ఎన్నో అవమానాలు పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. మరి రాష్ట్ర అభివృద్ధి అయితే నేను మీకు చెప్పాల్సింది ఏమీ లేదు, మీ అందరికీ తెలుసు. దాదాపుగా 130 సంస్థలు రాజధాని ప్రాంతంలో తీసుకురావటానికి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు విశేషమైనటువంటి కృషి చేసి వాటన్నిటికీ స్థలాలు అలాట్ చేసి జీవోలు ఇస్తే కేవలం కక్షతో వాటన్నిటినీ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే మనకు కనపడేవి కేవలం 3 యూనివర్సిటీలు అక్కడ. అయితే ఇంకా 130 సంస్థలు, నేను మొన్న మొత్తం లిస్టు తెప్పించాను. తెలుగుదేశం పార్టీ ఏ జీవోలు ఇచ్చింది, అవి ఏ దశలో ఉన్నాయి ఈ ప్రాంతంలో అని చూస్తే మొత్తం క్యాన్సిల్ చేశారు. ఒక బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్, ఎన్నో రీసెర్చ్ సెంటర్స్, హాస్పిటల్స్, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇలా చెప్పుకుంటా పోతే ఆ 130 సంస్థల్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ కనీసం ఒక 30-40 అయినా ఈ 5 సంవత్సరాల్లో గనక స్టార్ట్ చేసుంటే ఎంతో మంది నిరుద్యోగులు ఈరోజు ఉపాధి పొందేవారు. కేవలం కక్ష తప్పించి ఏ విధమైనటువంటి ఒక మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రవర్తించి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరి ఉసురు కూడా తీసుకున్నారు. తల్లిదండ్రులు లక్షల రూపాయలు పెట్టి చదివిస్తూ ఉంటే వాళ్ళు అప్పులు పాలవుతూ ఉంటే, వీళ్ళకి ఉద్యోగాలు లేక, వేరే ప్రాంతాలకు వెళ్ళలేక, పెళ్లి కాక వాళ్ళ జీవితాలు క్షోభతో ఉన్నాయి ఈ రోజున. అయితే మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు గ్రావెల్ అన్ని ప్రాంతాల్లో, మన పొన్నూరులో గ్రావెల్ దువ్వారు, ఈస్ట్ గోదావరిలో బాక్సైడ్ దువ్వారు, నెల్లూరులో సిలికా క్వార్ట్జ్ దువ్వారు, ఇట్లా ఇంకొక దగ్గరకు పోతే గ్రానైట్ దువ్వారు, రాయలసీమలో అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి సహజ వనరులన్నిటినీ కూడా తవ్వి, అంటే కొంతమంది పేదవారికి పాపం తెలియదు, ఏదో ఎవడో తవ్వుకుపోతున్నాడు కదా నాకు వచ్చే నష్టం ఏంటి అని తవ్వి కొన్ని వేల కోట్ల అవినీతి సొమ్ము పోగు చేశారు, వేల కోట్లు. ఆ అవినీతి సొమ్ముతో ఈరోజు సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలా ఒక వికృత రావణ రాజకీయానికి ఆయన తెరదీశారు. కొంతమంది చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సిద్ధం పోస్టర్లు వేశారు, మీరెందుకు చేయలేకపోతున్నారని కొంతమంది మమ్మల్ని అడుగుతా ఉంటే నేను చెప్తా ఉన్నాను, మా దగ్గర అంత అవినీతి సొమ్ము లేదయ్యా. మీరు అవినీతి సొమ్మును ప్రశ్నించబోయి కొంతమంది అది గొప్పగా చెప్తా ఉన్నారు. మా దగ్గర ఉంది ఎవరంటే గుండెల నిండా అభిమానం, ప్రేమ పెంచుకున్నటువంటి మా కార్యకర్తలు. కాబట్టి ఆ వికృత రాజకీయానికి ఎదురొడ్డి
పోరాడుతున్న ప్రతి కార్యకర్తకి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. తెలుగుదేశం పార్టీ రేపు అధికారం వచ్చిన తర్వాత మీ అందరికీ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే విషయంలో నేను కృషి చేస్తాను తప్పకుండా. కేవలం అంటే ఈ రోజుల్లో డబ్బు రాజకీయం ఎక్కువైపోయింది. అర్థం ఎంతోమంది కష్టపడుతున్నా మంచి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పోటీ చేసేటువంటి పరిస్థితులు లేవు. ఎన్నో సమీకరణలు, ఎన్నో పొత్తులు, ఎన్నో వర్గాలను సాటిస్ఫై చేయాల్సినటువంటి పరిస్థితి. అవి కాక డబ్బు కూడా పడేటప్పటికి అందరూ ఈరోజు నలిగిపోతున్నారు. ఈ వ్యవస్థ మారాల్సిన సమయం వచ్చింది, మారుతుంది. కొద్దిగా ఓపికగా ఉండండి. యువత ఉన్నవాళ్ళు 5-10 సంవత్సరాల్లో దీన్ని ఏదే విధంగా మార్చే దాంట్లో నా పాత్ర ఉంటుంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆఖరిగా ఈ 40 రోజులు మీరందరూ కూడా కష్టపడాలి. కష్టపడాలంటే సోషల్ మీడియా అది ఒక్కటే కాదు, రేపు బూత్ ఏజెంట్లుగా కూడా మీరు పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ మనతో పొత్తు పెట్టుకుంది కాబట్టి కొద్దో గొప్ప మనకి ఇబ్బంది ఉండకపోవచ్చు ఈ విషయంలో. అయినప్పటికీ కూడా ఏ మాత్రం అశ్రద్ధ చేయవద్దు. దీనికన్నా ముఖ్యంగా యువత ఒక మూమెంటంని క్రియేట్ చేయగలిగినటువంటి వ్యక్తులు మీరు. అంటే మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మీరు గ్రామాల్లో తిరిగినప్పుడు కానీ ఒక మూమెంటం కనుక క్రియేట్ చేస్తే చాలా మంది న్యూట్రల్ ఓటర్సు ఏ పార్టీ గెలుస్తుందో వాటి వైపు ఓట్లు వేస్తారు. ఎందుకంటే ఎవరు ఏ వ్యక్తి కూడా వారి ఓటు ఓడిపోయే వారికి మురిగిపోవటానికి ఇష్టపడరు. కాబట్టి ఈ మూమెంటం క్రియేట్ చేయడంలో మీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి మీలాంటి యువకులు ఇచ్చేటువంటి ఉత్తేజంతో మేము కూడా విపరీతంగా కష్టపడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామాంజనేయులు గారు వస్తారంటే ఈలోపు మీరు కంటిన్యూ. ఇంత మంచిగా మా అందరికి కూడా భరోసాని కల్పించినటువంటి మా కాబోయే ఎంపీ గారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి తెలుగు యువత, తెలుగు విద్యార్థి, పర్తిపాడు నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వాటి సందర్భంగా ఘనంగా సత్కరించవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. పెమ్మసాని గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ యూత్ అందరూ ఇంత ముందు పల్నాడు పులి కోడెల అనే ఒక బ్రాండ్ అందరూ వినే ఉంటారు. కానీ ఇవాళ మనకి పులిపాలెం పెమ్మసాని ఒక బ్రాండ్. మీరందరికీ దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, మన కాబోయే ఎమ్మెల్యే గారు శ్రీ బోర్లా రామాంజనేయులు గారు కూడా 2 నిమిషాల్లో ఈ కార్యక్రమానికి వస్తారు. సార్కి వారి ఇష్టం సందర్భంగా చర్చిలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారు ఈ కార్యక్రమం నుంచి వెళ్తారు. మళ్ళీ
మేడం 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 సార్ అది కొంచెం ముందుకు రండి మేడం.